హాయ్ అండి. ఆలు బఠానీ కుర్మా ఇలా ఈజీగా చేసుకొని చూడండి. నేను ముందుగా ఆలు బఠానీ ఉడికించి పెట్టుకున్నాను. ఆనియన్ టమాటో కట్ చేసి పెట్టుకున్నానండి. బౌల్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసానండి. తర్వాత జీలకర్ర ఆవాలు వేసానండి. అలాగే ఎర్రగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చి వేసానండి. తర్వాత ఆనియన్ వేసాను. ఆనియన్ వేసి ఎర్రగా అయ్యేంత వరకు కొంచెం వేయించుకోవాలండి. తర్వాత టమాటో వేసి కలపాలండి. తర్వాత తగినంత పసుపు, రుచికి సరిపడ్డ సాల్ట్, కారం వేసుకొని కలపాలండి. కలిపి పచ్చి కారం కాబట్టి కారం ఉడకడం కోసం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వేసిన తర్వాత కారం ఉడికించాలండి. ఉడికిన తర్వాత ఉడకపెట్టిన బఠానీ ఆనియన్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ మిక్సీ చేసి పెట్టానండి. అలాగే ధనియాల కొబ్బరి చెక్క లవంగాల పొడి కూడా కొంచెం వేసానండి. వేసుకున్న తర్వాత ఇలా బాగా కలపాలండి. చూడండి ఎలా ఉందో, ఎంత బాగుంది కదండి. చాలా రుచిగా ఉంటుంది. అలాగే నేను ఎండిపోయిన మెంతికూర కొత్తిమీర వేసానండి. ఎండిపోయిన మెంతికూర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి ఫైనల్గా ఎంత బాగా వచ్చింది కదండి. చాలా బాగుంది. తర్వాత నేను పిల్లలకి చపాతి ఆలు కుర్మా వేసానండి. చాలా లంచ్ బాక్స్కి కూడా ఈరోజు అదే పెట్టానండి. ఇంకా పిల్లలు అదే తీసుకెళ్తామని అన్నారు, అదే పెట్టేసాను. ఎలా ఉందో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.